హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ దీపావళికి స్పెషల్గా చేసుకునే 3 రకాల లడ్డూలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మొదటిది గోధుమ రవ్వ లడ్డు. ఈ లడ్డూలు చూడడానికి అచ్చం మోతిచూర్ లడ్డూలానే ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ లడ్డూలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిపోయాక 1 కప్ గోధుమ రవ్వ వేసుకోవాలి. ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో మిగిలిన కొలతలన్నీ అదే కప్తో తీసుకోవాలి. ఈ రవ్వని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగినాక వీటిని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ ఈ విధంగా మరుగుతుండగా మనం ముందుగా వేయించి పెట్టిన గోధుమ రవ్వను వేసుకోవాలి. ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా రవ్వలో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 3 కప్పుల వాటర్ ఈ రవ్వ ఉడకడానికి సరిపోతుంది. ఒకవేళ మీకు ఉడకపోతే ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, రవ్వ మిశ్రమం అనేది ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి చల్లారనివ్వాలి. ఈ రవ్వ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకొని ఇలా చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. ఈ విధంగానే మిగిలిన లడ్డూలను కూడా చుట్టుకోవాలి. అంతే అండి, గోధుమ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. రెండవ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ లడ్డూని పంచదార, బెల్లం యూజ్ చేయకుండా చాలా సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూని పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకి ఒకటి తింటే చాలా హెల్దీగా ఉంటారు. ఈ హెల్దీ అయిన లడ్డూని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిపోయాక 1 కప్ బాదం పలుకులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 కప్ జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1/2 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా వాల్నట్స్, 1/2 కప్పు పిస్తా పలుకులు, 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, 2 టేబుల్ స్పూన్స్ల పుచ్చు గింజలు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్లు వేసుకొని కలుపుకోవాలి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక 100 గ్రాముల ఖర్జూరాన్ని లోపల గింజని తీసేసి పైన ఉన్న స్కిన్ తీసేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఖర్జూరాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఖర్జూరా పేస్ట్ని వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఖర్జూరలో ఉన్న తడిపోయి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. మనం చేతితో తాకగలిగేంత చల్లారిన తర్వాత ఇలా చేత్తో కొద్దిగా తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. ఇలానే అన్ని లడ్డూలని చుట్టుకోవాలి. అంతే అండి, టేస్టీగా హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. మూడో రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు.
రవ్వ లడ్డూని రెగ్యులర్‌గా చేసే రవ్వ లడ్డూలా కాకుండా నోట్లో వేయగానే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ రవ్వ లడ్డూని చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఏ కప్‌తో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో అన్నీ అదే కప్పు కొలతలతో తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఒక కప్ దాకా షుగర్ తీసుకోవాలి. హాఫ్ కప్ దాకా నెయ్యి, హాఫ్ కప్ దాకా జీడిపప్పు, బాదం పప్పు పలుకులు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొలిచిపెట్టిన షుగర్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ముందుగా కొలిచిపెట్టిన నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిపోయాక ముందుగా కొలిచిపెట్టిన బాదం, జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. వీటిని 1 నిమిషం దోరగా వేయించుకున్నాక ముందుగా కొలిచిపెట్టిన ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలా అంతా బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని రవ్వని కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఒకవేళ కలపకపోతే రవ్వ అనేది మాడిపోతుంది. ఈ విధంగా రవ్వని మంచిగా ఫ్రై చేసుకున్నాక మంచి వాసన కూడా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్‌ని వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ లడ్డు మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వ లడ్డు మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్‌లోకి పక్కకు తీసుకోవాలి. అంతా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్‌లో ఈ రవ్వ లడ్డు మిశ్రమంలో ఒక 3 యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకొని ప్లేట్‌లో వేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఈ రవ్వ లడ్డు కన్సిస్టెన్సీ అనేది చేత్తో ఇలా లడ్డూలా చుట్టితే చక్కగా రావాలి. ఒకవేళ మీకు లడ్డు రాకుండా పొడి పొడిగా ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక లడ్డూలు చుట్టుకోండి. చూడండి ఈ విధంగానే అన్ని లడ్డూలను చుట్టుకోవాలి. అంతే అండి. ఎంతో ఈజీగా చాలా సింపుల్‌గా నోట్లో వేయగానే కరిగిపోయేలా ఈ రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.